ఇంటర్నెట్ గురించి ఎంతైతే మీరు ఆలోచిస్తారో దానికంటే ఇంటర్నెట్ చాలా అడ్వాన్స్. ఇంటర్నెట్లో ఇలాంటి కొన్ని సైట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు వాటిని విజిట్ చేస్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ ఇంటర్నెట్ మనం అనుకున్న దానికంటే చాలా అడ్వాన్స్ అని. ఇంటర్నెట్లో చాలా క్రేజీ సైట్స్ ఉన్నాయి, కానీ ఫ్రెండ్స్ ఇలాంటి కొన్ని సైట్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి మీకు తెలియదు. అండ్ ఇవి ఇంత బాగుంటాయి మీరే చెప్తారు, బహుశా నాకు ఈ వెబ్సైట్స్ ముందు నుంచే తెలిసి ఉంటే బాగుండేదని. సో మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే నేను మీకు ఈ వీడియోలో ఇలాంటి కొన్ని వింతైన వెబ్సైట్స్ గురించి చెప్పబోతున్నాను. వాటిని చూసిన తర్వాత మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. సో ఈ వీడియోలో నేను ఆ సైట్స్ గురించి డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 5, ఇన్ఫినైట్ జూమ్. ఈ వెబ్సైట్ మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరిచేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లో ఇలాంటి ఒక ఇమేజ్ ఉంది, అది ఇన్ఫినైట్లీ జూమ్ అవుతుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఇన్ఫినైట్లీ. అంటే మీరెంతసేపు ఈ ఇమేజ్ ని చూసినా దీని ఎండింగ్ పిక్చర్ ని క్యాచ్ చేయలేరు. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, కేర్ఫుల్ గా చూడండి. ఇది జూమ్ అవుతుంది, అవుతుంది, ఇలా జూమ్ అవుతూనే ఉంటుంది. ఎంతో అమేజింగ్ గా ఉంది కదూ. రియల్ గా చాలా క్రేజీ సైట్ ఇది. మీరు కూడా ఒకసారి ఈ సైట్ ని విజిట్ చేసి ఈ క్రేజీ ఫీలింగ్ ని ఫీల్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇది చాలా నచ్చితే దీన్ని మీరు మీ ఫోన్ వాల్ పేపర్ లో కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ మీరు జూమ్ క్విల్ట్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న ఫ్రీ లైవ్ వాల్ పేపర్ ని సెలెక్ట్ చేసుకోవడమే. సింపుల్. ఇలా మీరు మీ ఫోన్ ని యూజ్ చేసినప్పుడల్లా ఈ ఇన్ఫినైట్లీ జూమ్ ఇమేజ్ ని చూస్తూ అమేజింగ్ గా ఫీల్ అవ్వచ్చు. నెంబర్ 4, ఇంటర్నెట్ మ్యాప్. ఇది ఇంటర్నెట్ యొక్క మ్యాప్. ఎలా అయితే మన భూమికి ఒక మ్యాప్ ఉందో అలాగే ఇంటర్నెట్ కి కూడా తనకంటూ ఒక సొంత మ్యాప్ ఉంది. మీకు ఆల్రెడీ ద ఫేసెస్ ఆఫ్ ఫేస్బుక్ సైట్ గురించి తెలిసే ఉంటుంది. దానిలో ఒక పేజ్లో చాలా కోట్ల ఫేస్బుక్ యూజర్స్ కనబడతారు. సో అలాగే ఇది పూర్తి ఇంటర్నెట్ యొక్క పిక్చర్. ఇక్కడ మీరు ఏదైతే డాట్స్ ని చూస్తున్నారో అవన్నీ ఒక్కొక్క ఇండివిజువల్ వెబ్సైట్. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ డాట్స్ మీకు కొన్ని కోట్ల వెబ్సైట్స్ ని ఒక పేజ్ లో చూపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న డాట్స్ యొక్క సైజెస్ పాపులారిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు మధ్యలో చాలా పెద్ద డాట్ అయితే కనబడుతుంది కదా, అది చాలా అంటే చాలా పాపులర్ వెబ్సైట్ అని, మిగతా చిన్న డాట్ వెబ్సైట్స్ కంటే. జస్ట్ మీరు గెస్ చేయగలరా ఆ డాట్ ఏ వెబ్సైట్ అని? ఎస్, ఇంటర్నెట్ యొక్క పాపులర్ వెబ్సైట్ గూగుల్. అండ్ పక్కన ఉన్న పెద్ద డాట్స్ కూడా పాపులర్ వెబ్సైట్స్ ని చూపిస్తాయి. ఇది ఫేస్బుక్, ఇది యూట్యూబ్, ఎక్కడైతే మీరు నా వీడియోస్ ని చూస్తారో. సో మీరు ఇలా జూమ్ చేసే కొద్దీ ఆ డాట్స్ ఏ వెబ్సైట్ ని రిప్రజెంట్ చేస్తున్నాయో చెప్తాయి. నెంబర్ 3, ఎస్ఏ టైపర్. ఒకవేళ మీరు స్కూల్ ఆర్ కాలేజ్ స్టూడెంటా అయితే మీకు ఈ వెబ్సైట్ చాలా యూజ్ అవుతుంది. మీరు ఈ వెబ్సైట్ లో ఏదైనా టాపిక్ యొక్క వర్డ్ ని రాయండి. లైక్ నేను రాశాను యూట్యూబ్ అని. తర్వాత ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఒక ఎంప్టీ షీట్ కనబడుతుంది. ఇప్పుడు మీకు నచ్చిన విధంగా టైపింగ్ స్టార్ట్ చేయండి. నేను ర్యాండమ్ గా నా కీబోర్డ్ మీద ఏదో ఒకటి టైప్ చేస్తున్నాను. బట్ ఇక్కడ మాత్రం మీరు చూడగలరు, ఇక్కడ యాక్చువల్ ఎస్సే వస్తుంది. రియల్లీ ఇట్ ఈస్ ఆసమ్. మీరు ఏ టాపిక్ రాసినా మీకు దాని పూర్తి ఎస్సే దొరుకుతుంది. లైక్ నేను గాంధీజీ అని టైప్ చేశాను. మీరు చూడగలరు, నేను కీబోర్డ్ లో ఏ కీ ప్రెస్ చేస్తున్నా ఇక్కడ మాత్రం రియల్ అండ్ కరెక్ట్ ఎస్సే వచ్చేస్తుంది. సో మీరు జస్ట్ టైప్ చేస్తూ వెళ్ళండి, ఇంకా ఇన్ఫర్మేషన్ దానికంతటదే మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా మీ ఫ్రెండ్ ని ఏదో ఒక టాపిక్ మీకు ఇవ్వమనండి, అండ్ మీరు ఇంత ఫాస్ట్ గా టైప్ చేయడం చూసి అతను షాక్ అయిపోతాడు. నెంబర్ 2, స్కేల్ ఆఫ్ ది యూనివర్స్. ఈ వెబ్సైట్లో మీరు ఎంటర్ అయినప్పుడు మిమ్మల్ని మీకు నచ్చిన లాంగ్వేజ్ని చూస్ చేసుకోమంటుంది.
సో నేను అమెరికన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకుంటాను అండ్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మీకు కనబడేదంతా మన యూనివర్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క లెంత్. ఇది అన్నిటికంటే స్మాలెస్ట్ లెంత్ యొక్క పాయింట్ అండ్ ఇది లార్జెస్ట్ స్కేల్ యొక్క పాయింట్. ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం ఈ వెబ్సైట్ ని విజిట్ చేశానో అప్పుడు నేను ఆశ్చర్యపోయాను అండ్ ఈ వెబ్సైట్ నాకు చాలా థ్రిల్ ఫీలింగ్ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు మీరు కూడా నాతో పాటు ఈ ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. సో గెట్ రెడీ. ఫ్రెండ్స్, మనం హ్యూమన్ బీయింగ్స్ ఈ టోటల్ స్కేల్లో ఈ పాయింట్ లో ఉంటాం. అంటే ఈ పాయింట్ 10 మీటర్స్ లెంత్ లో ఉండే జీవులను, వస్తువులను చూపిస్తుంది. నేను మీకు ఇప్పుడు ఈ యూనివర్స్ లో అత్యంత చిన్నవి అండ్ అత్యంత పెద్దవి చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ ఇన్ చేద్దాం అండ్ చూద్దాం మనిషి కంటే చిన్నవి ఏంటి అని. అండ్ ఆల్సో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో అత్యంత చిన్నది ఏంటిదని. సో మీరు కేర్ఫుల్ గా ఇందులో వస్తున్న వాటిని నోట్ చేస్తూ వెళ్ళండి. నేను ఇప్పుడు యాంట్ యొక్క సైజ్ దాకా వచ్చేసాను. పదండి మనం ఇంకా డీప్ గా వెళ్దాం. సో ఇక్కడ మీరు చూసేవన్నీ మన కంటికి కూడా కనబడవు. మనం వీటిని చూడడానికి మైక్రోస్కోప్ ని యూజ్ చేయాలి. నేను ఇప్పుడు మన బాడీలో ఉన్న ఆర్బీసీ అండ్ డిఎన్ఏ దాకా వచ్చేసాను. ఇలా మీరు వెళ్ళే కొద్దీ యూనివర్స్ లో ఉన్న చాలా చిన్నమైన పార్టికల్స్ కూడా కనబడతాయి అండ్ వాటి సైజెస్ కూడా మీకు తెలుస్తాయి. సో మనకి ఫైనల్ పాయింట్ లో ఈ యూనివర్స్ లో ఉండే అత్యంత చిన్నదైన పార్టికల్స్ కనబడతాయి. ప్లాంక్స్ లెంత్ అంటే ఈ చోటులోనే క్వాంటమ్ ఫోమ్ మనకు కనబడుతుంది. సో దీనికంటే చిన్నది మన యూనివర్స్ లో ఏదీ లేదు. ఒకవేళ ఉన్నాయి అంటే అది మన సైన్స్ కి అంతు చిక్కనిదై ఉండాలి. మనం ప్లాంక్స్ లెంత్ అయితే చూసేసాం. సో పదండి మళ్ళీ మనం హ్యూమన్ సైజ్ లోకి వెళ్దాం. ఇప్పుడు మనం పెద్ద స్కేల్ ఫైనల్ స్కేల్ పాయింట్ ని చూద్దాం. హ్యూమన్స్ కంటే డైనోసార్స్ పెద్దవి. వాటికంటే పెద్దది టైటానిక్ షిప్, దాని తర్వాత మౌంట్ ఎవరెస్ట్. ఇలా ఈ ఐలాండ్ స్కేల్ సైజ్ లోకి వచ్చేసాం. ఇప్పుడు మన ప్లానెట్స్ వచ్చేసాయి. ఇలా మనం మన ప్లానెట్ యొక్క సైజెస్ ని కంపారిజన్ చేయొచ్చు. మన సూర్యుడు, దాని తర్వాత నక్షత్రాలు, ఇవన్నీ మన యూనివర్స్ లో ఉన్న చిన్న నక్షత్రాలు. దాని తర్వాత అతిపెద్ద నక్షత్రాలు మీరు చూడగలరు. నేను నక్షత్రాలను కూడా క్రాస్ చేసేసాను. తర్వాత నెబ్యులాస్ అండ్ తర్వాత గెలాక్సీస్. ఇప్పుడు మీరు గెలాక్సీస్ యొక్క టోటల్ గ్రూప్ ని చూడగలరు. దీన్ని క్లస్టర్స్ అని అంటారు. మీరు గమనించగలరు క్లస్టర్స్ ముందు మిల్కీ వే ఎంత చిన్నదో అని. ఫైనల్లీ మనం ఫైనల్ పాయింట్ కి వచ్చేసాం. మీరు చూడగలరు అబ్జర్వబుల్ యూనివర్స్. మనం అన్నిటికంటే పెద్ద స్కేల్ మీదకి వచ్చేసాం. ఇక్కడ మీరు ఏదైతే ఏరియాని చూస్తున్నారో అది అంతా మన యూనివర్స్. అంటే దీనికంటే ఇంకా పెద్దగా ఏముంటుందో అది ఎవ్వరికీ తెలియదు అండ్ ఎవ్వరు దీన్ని తెలుసుకోలేరు కూడా. ఇప్పుడు మనం మన టోటల్ యూనివర్స్ ని చూద్దాం. క్లస్టర్స్, గ్యాలక్సీస్, నెబ్యులాస్, స్టార్స్, ప్లానెట్స్, హ్యూమన్స్, బ్యాక్టీరియా, ఆటమ్స్ అండ్ చివరగా ప్లాంక్స్ లెంత్. నౌ లెట్స్ గో బ్యాక్. సో దీనితో మీరు తెలుసుకోవచ్చు మన యూనివర్స్ లో ఏ ఆబ్జెక్ట్ ఎంత సైజ్ లో ఉందో అని. నా సజెషన్ వచ్చేసి మీరు కూడా ఒకసారి ఈ వెబ్సైట్ ని విజిట్ చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. నెంబర్ 1, ఏన్షియంట్ ఎర్త్ గ్లోబ్. ఈ వెబ్సైట్ లో అప్పటి నుంచి ఇప్పటి దాకా వరల్డ్ మ్యాప్ ఉంది. ఎప్పుడైతే భూమి కొత్తగా ఏర్పడిందో అంటే ఆరిజిన్ ఆఫ్ ద ఎర్త్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ గ్లోబ్ లో మీరు ఈ ఎర్త్ లో ఏర్పడిన చేంజెస్ ని గమనించగలరు. ఇది మన ఎర్తే, బట్ ఇక్కడ మనకి ఎలాంటి దేశం కనబడడం లేదు. ఇప్పుడు నేను టైం పీరియడ్ ని చేంజ్ చేస్తాను. మీరు చూడగలరు కొన్ని లక్షల ఏళ్ల తర్వాత టెక్టానిక్ ప్లేట్స్ ఎలా పొజిషన్ ని చేంజ్ చేస్తున్నాయో అని. ఇప్పుడు నేను 400 మిలియన్ ఇయర్స్ ఎగోలోకి వస్తాను. ఇది అప్పటి ఎర్త్. ఎప్పుడైతే ఎర్త్ లో మేజర్ చేంజెస్ వస్తున్నాయో ఇలా టైం గడుస్తున్న కొద్దీ ఇలా ఎర్త్ ల్యాండ్ మాస్ లో చేంజెస్ అవుతూ వచ్చాయి. 105 మిలియన్ ఇయర్స్ ఎగో మన ఇండియా ఎక్కడ కూడా లేదు. బట్ మీరు 90 మిలియన్ ఇయర్స్ లో గమనిస్తే ఇండియా యొక్క సగభాగం ఇక్కడ ఉంది. 66 మిలియన్ ఇయర్స్ ఎగో ఇక్కడ, 50 మిలియన్ ఇయర్స్ ఎగోలో జస్ట్ ఇది కొన్ని సంవత్సరాల తర్వాత ఏషియా కాంటినెంట్ లోకి కలవబోతుంది. 35 మిలియన్ ఇయర్స్ ఎగోలో ఇది ఏషియాలో కలిసిపోయింది అండ్ ఆల్సో చాలా కాంటినెంట్స్ ఫామ్ అయిపోయాయి. ఇప్పుడు ప్రెజెంట్ మన ఎర్త్ ఇలా ఉంది.
సో మీలో ఎర్త్ హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ వెబ్సైట్ ని విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను ఈ వీడియోలో చెప్పిన వెబ్సైట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో మీరు ఆ లింక్స్ ని క్లిక్ చేసి ఆ వెబ్సైట్స్ లోకి వెళ్ళగలరు. మీకు ఇందులో ఏ వెబ్సైట్ బాగా నచ్చిందో నాకు మీరు కింద కామెంట్ బాక్స్ లో రాసి తప్పకుండా తెలియపరచండి. సో మీరు ఇలాంటి ఎన్నో నాలెడ్జబుల్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ఈ తెలుగు దోస్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోలో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.